ఇంతకుముందు ఐప్యాక్తో నడిపించాడు కదా, ఇప్పుడు ఐఏఎస్ని దింపాడు రంగంలోకి. బ్యూరోక్రసీ ఐప్యాక్ ఉంది, ఐప్యాక్ ఏంటి ఎగ్జిక్యూషన్ మాత్రమే, కానీ వ్యూహరచన అంతా బ్యూరోక్రాట్స్ని దింపాడు. మాజీ రిటైర్డ్ ఐఏఎస్ని దింపాడు. దింపడంతో పాటు ఒక యూనియన్ లీడర్ని దింపాడు. యూనియన్ లీడర్కి ఏంటంటే సెక్రటేరియట్లో వివిధ విభాగాల్లో ఆయన మనుషులు ఉంటారు, ఆ యూనియన్ వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. ఇవన్నీ వీకెండ్ వచ్చేసరికి హైదరాబాద్లో సమావేశం అవ్వడం. సో బ్యూరోక్రసీని ఆధారంగా చేసుకొని వ్యూహరచన చేయడం వెనుక గూడుపుటాని ఏంటి, వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు? ఇక్కడ అంటే వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఏ పాయింట్ తీసుకుంటే ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చు, అంటే అది తప్ప రైట్ అనేది కాదు, ఏ పాయింట్ తీసుకొని ప్రజల్ని మనం మభ్యపెట్టచ్చు అనే దాని మీద రీసెర్చ్ ఎక్కువ దాని మీద స్ట్రెస్ చేస్తారు. దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అదే మాట్లాడుతారు. ఇక వాళ్ళు వదులుతూ ఈ పేటిఎం ఈ మేధావులు ముఠా ఇవన్నీ వదులుతున్నారు. ఇప్పుడు అమరావతి ఎగ్జాంపుల్ తీసుకోండి. అమరావతిలో ఏం జరుగుతున్నది? మొత్తం ఇతర ప్రాంతాల డబ్బులన్నీ తెచ్చి అమరావతిలో కొమ్మరిస్తున్నారు అనే ప్రచారాన్ని చేస్తున్నారు. అక్కడ నిజానికి ఒక్క పైసా కూడా వేరే దగ్గర నుంచి అసలు వేరే ఉంటాయా? లేదు. చంద్రబాబు నాయుడు ముందర ఫస్టే చెప్పాడు ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేయడానికి వీలు, దాన్ని ఇది డామినేట్ చేస్తుంది కదా. అది ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మొత్తం అంటే అటువంటి ఇష్యూస్ తీసుకుంటారండి వీళ్ళు. ఆ ఇష్యూస్ సెలెక్ట్ చేయటానికి ఈ మాజీ ఐఏఎస్ అధికారులు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. యూనియన్ లీడర్ ఏమో ఆ డిపార్ట్మెంట్ లోపల ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకురాడు, వీళ్ళకి అందిస్తాడు. వీళ్ళు దాన్ని ప్రచారంలో ఎట్లా కన్విన్సింగ్ గా ఎట్లా పెట్టాలి. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీసుల్ని వాళ్ళని ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందని ఆయన చెప్తూ ఉంటాడు. లా అండ్ ఆర్డర్ లేదు, మొత్తం ఇవన్నీ ఆయన చెబుతాడు. ఇక్కడ పోలీసులేమో నిందితులకి లాంగ్ రోప్ ఇస్తున్నారు. మరి అంత లాంగ్ రోప్ ఎందుకు ఇస్తున్నారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి విచారంలో స్టైల్ ఆఫ్ ఇదేమో నాకు తెలియదు. ఈ అంటే ఈ రాంగ్ డాక్టరీన్లు ప్రజెంట్ చేయటంలో ఇంకొక మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ చెప్పింది చెప్తా. ఇవాళ ఉండవేలి అరుణ్ కుమార్ వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏ కేసులో అరెస్ట్ చేశారండి? కాదంబరి జత్వాని కేసులో. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ 3వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తాడు, అంత విస్తృతంగా అందరికీ తెలుసు. ఆయన వచ్చి పరిమళ నత్వాని అంటే ఎవరికి తెలియదు, కాదంబరి జత్వాని అందరికీ తెలుసు. కాదంబరి జత్వాని అంటే అందరికీ తెలుసు కదా. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈరోజు వచ్చి చెప్తున్నాడు అతను ఆసియాలో సెవెంత్ బిగ్గెస్ట్ ఆయన రిచెస్ట్ పర్సన్ని ఆ కేసులో అరెస్ట్ చేశారని చెప్తాడు. జిందాల్ కేసులో తప్పు కదా. అరెస్ట్ చేసి ఇక్కడ ఆ కుక్కల విద్యాసాగర్ ఆ కేసు కదా ఈయన అరెస్ట్ చేసింది. ఇదెందుకు చెప్పరు అంటే కావాలని రాంగ్ మెసేజ్లు పంపించటానికి రకరకాల సోర్సుల్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు. అసలు కేసు ఏంటి? ఆ జిందాలు ఇది మనకు అనవసరం. ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి పట్టుకొచ్చి 42 రోజుల పాటు హింసించారు. ప్రైవేటు దీంట్లో కూడా ఆ అమ్మాయి చెప్పింది. కనీసం ఆ అమ్మాయే కాదు, ఆ అమ్మాయి తల్లిని ఇద్దరిని తీసుకొచ్చారు, ప్రైవేట్ తెచ్చారు. కంట్రోల్ రూమ్, విజయవాడ కంట్రోల్ రూమ్ లో ప్రైవేట్ గా పెట్టి విచారించాల్సిన అవసరం, రోజు రాత్రి వెళ్ళేవాళ్ళంట, రోజు నైట్ వెళ్ళి విచారించాల్సిన అవసరం ఏంటి? అవి కదా కేసు. అది వదిలేసి ఆ కేసు కాకుండా ఆ బాంబేలో కేసు, ఆ కేసు పెండింగ్ లో ఉండంగా ఈయన ఎట్లా అరెస్ట్ చేస్తారని ఉండవెల్లి అరుణ్ కుమార్ ప్రశ్నిస్తూ లాంటి మేధావి అసలు నో డౌట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్. ఆయనే మరి అలా ప్రశ్నించాడంటే ఏమో దాన్ని ఎటు డైవర్ట్ చేయడానికి, లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. అంత గొప్ప ఆయన్ని అనలైజ్ చేసేంత. ఇంకొక ఆయన వైజాగ్ లో ఉంటాడు, ఆయన విజయవాడలో ఆయన ఉంటాడు, మీకు లింకులు పంపుతాడు ఒక ఆయన, విజయవాడలో ఆయన ఉంటాడు. వీళ్ళందరూ కూడా అసలు విజయవాడ అంటే నా కొలీగ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన కాదు. విజయవాడలో అంటే మళ్ళీ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాదు, పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. సో ఇప్పుడే ఒక స్టేట్మెంట్ చూపించినాను. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారం, వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం మొత్తం పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయని చెప్పి దాని కొరకు ఈ ఒక్క వర్డ్ యాడ్ చేయాలనుకున్నాను. 7 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 80% వేరే ప్రాంతాలకు పోయింది.
సో అది వాళ్ళు చేసే దుష్ప్రచారం తప్పు. అందుకని ఏ కంపెనీ వచ్చింది, ఎక్కడెక్కడ ఏ ఊర్లకి పోయినాయి అనేది ఆ స్టేట్మెంట్ ఇందాక నేను చూపించింది. దయచేసి అది కూడా రెగరస్ గా చెప్పాలనుకుని- జనంలోకి తీసుకెళ్ళండి సార్, అది రెగరస్ గా జనంలోకి తీసుకెళ్ళండి. ఐఎమ్ సారీ టు సే, ఇప్పుడు ఇవాళ మీరు వచ్చారు డిబేట్కి, లేకపోతే ఇంకొక పాటాబి, లేకపోతే ఇంకొకరు యా కనబడుతోంది. ఇట్లా మాకు మాకు లెక్కేస్తే ఒక 5-6 తప్ప అసలు ఫోర్స్ఫుల్గా ఇది అని మాట్లాడే వాళ్ళే దొరకడం లేదు. మరి అంత రిలాక్స్ అయిపోతున్నారా అధికారం రాగానే? ఐ డోంట్ నో పరిస్థితి. మీరు అర్థం చేసుకోండి, మీరు ఎక్కడన్నా క్యారీ చేయండి సార్. ఇప్పుడు జత్వానీ కేసు ఉంది. దీపక్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న, ఇక ఆన్సర్ ఎవరైతే ఎందుకని అడుగుతున్నా అంటే ఇప్పుడు మాలో మేము కూటమే సార్. ఎందుకు అడుగుతున్నాం? తెలియక అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే వినవచ్చిన పేర్లందరికీ నోటీసులు ఇవ్వాలా. నోటీస్ ఇస్తాడని ఒక వ్యక్తి ముందు